హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆశ్రితాస్ క్రియేషన్స్. ఈరోజు మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి. ఈ పౌడర్ మన దగ్గర ఉందంటే మనము మళ్ళీ టమాటాలు వేయాల్సిన పని లేదు. కర్రీస్లో కానీ దేంట్లో అయినా సరే ఎంతో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అదేంటో మీకు చూపిస్తాను. మన దగ్గర టమాటోస్ ఎక్కువ ఉన్నప్పుడు కానీ లేదా తక్కువ రేటు ఉన్నప్పుడు కానీ ఇలా రెడీ చేసి పెట్టుకున్నామంటే 1 year వరకు పాడవదు. మనకు వంట చేసేటప్పుడు కూడా ఈజీ ప్రాసెస్ అయిపోతుంది. టమాటోలు వేగడానికి టైం పడుతుంది కదా, హడావుడిగా జాబ్ చేసే వాళ్ళకి కానీ లేదా బ్యాచిలర్స్కి కానీ చాలా యూజ్ఫుల్ అన్నమాట. అదేంటో చూద్దాం ఇప్పుడు. ఈ విధంగా టమాటాలని శుభ్రంగా కడిగి తడి లేకుండా ఆరబెట్టుకొని ఆ తర్వాత ఇలా పల్చటి స్లైసెస్గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ని బాగా ఎండ తగిలే ప్లేస్లో ఎండబెట్టుకోవాలండి. బాగా ఎండే వరకు పెట్టుకోవాలి. 3-4 daysలోనే చక్కగా బాగా ఎండుతాయి. బాగా ఎండకపోతే పౌడరు మళ్ళీ పాడయ్యే అవకాశం ఉంది. అందుకని బాగా ఎండబెట్టుకోవాలండి. వీటిల్ని బాగా డ్రై చేసుకుంటేనే 1 year వరకు పౌడర్ పాడవకుండా ఉంటుంది. ఒక రోజు తర్వాత గమనిస్తే ఇలా వచ్చాయి. 4 days కంతా ఇలా రెడీ అయిపోయాయండి. ఇక్కడ చూడండి, సౌండ్ వస్తూ ఉంది. ఇలా రెడీ అవ్వాలన్నమాట. ఇలా రెడీ అయితే మనము పౌడర్ చేసుకున్న 1 year వరకు పాడవదు. చాలా చక్కగా ఉంటుంది. ఈ పౌడర్ ఇంట్లో ఉండడం వల్ల మన పనులు ఈజీ అవుతాయి. మనము టమాటాలు కట్ చేసి నూనెలో వేయించి అవి మెత్తవాడే వరకు టైం స్పెండ్ చేయాలి కదా, దాని అంత అవసరం లేకుండా చక్కగా ఈజీగా వంట అయిపోతుంది. మనము ముఖ్యంగా జాబ్ చేసే వాళ్ళకి కానీ బ్యాచిలర్స్ కానీ చాలా యూజ్ఫుల్ అని చెప్పవచ్చు. మన దగ్గర కూడా ఎక్కువ టమాటాలు ఉండి పాడవుతూ ఉంటే ఇలా చేసి పెట్టుకుంటే చాలా బాగుంటుందండి. ఎక్కువ క్వాంటిటీలో మీరు పౌడర్ ప్రిపేర్ చేసుకునేటట్లయితే కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని రెడీ చేసుకోండి. 1 year వరకు పాడవకుండా ఉంటుంది. నేను ఇక్కడ కొద్దిగానే రెడీ చేస్తున్నాను కాబట్టి దీంట్లో సాల్ట్ వేయట్లేదు. ఇలా మెత్తగా పౌడర్ చేసుకొని ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకున్నామంటే ఎలాంటి పురుగు పట్టదు, నీట్గా ఉంటుందండి. ఎన్ని రోజులు ఉన్నా కూడా. చాలా కలర్ఫుల్గా వచ్చేసింది. ఇక్కడ వీడియోలో సరిగ్గా కనిపించలేదు కానీ కూరలో వేసినప్పుడు చూపిస్తాను ఎంత మంచి కలర్ వచ్చిందో. పప్పు, సాంబార్, రసం దేంట్లో అయినా వేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది. మంచి స్మెల్తో గుమ్మగుమ్మలాడుతూ ఉంది. నేను పప్పులో వేశాను, పెసరపప్పు చేశాను. పప్పు అంతా రెడీ అయిపోయింది. దించే ముందుగా ఇలా మనకు కావాల్సినంత తీసుకొని యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. మళ్ళీ ఉడికించాల్సిన అవసరం లేదు. ఆ వేడికే అది చక్కగా ఉడికిపోతుంది. ఒకసారి అంతా కలుపుకొని మనం వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవడమేనండి. చాలా యూస్ఫుల్ అన్నమాట ఈ పౌడరు. ఈజీ ప్రాసెస్. మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇదేనండి ఈరోజు వీడియో. మన ఛానల్లో మంచి వీడియోస్ ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.